హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను శ్రీశ్వర్ టెంపుల్ చూశారు కదా, ఆ టెంపుల్ చూసుకొని మేము ఇక్కడికైతే వచ్చేసాం. ఇది ఆల్మోస్ట్ మహాబలిపురం వచ్చిన వాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది. వీటిని పంచరథాలు అంటారు. పంచరథాలు అంటే సంస్కృతంలో 5 రథాలు అని అర్థం. ఇవి తమిళనాడులో మహాబలిపురంలో ఉన్న 5 ఏకశిలా రాతి దేవాలయాల సముదాయం అనమాట. మనం చూస్తున్నాం కదా, ఇది ఒక్కొక్కటి కూడా ఏకశిలతో చెక్కబడిన ఆలయాలు. ఇవన్నీ కూడా ఒకే గ్రనైట్ బ్లాక్తో చెక్కబడ్డాయి. ఇక్కడున్న ప్రతి రథానికి ఒక్కొక్క పేరు పెట్టారు. అది కూడా మన హిందూ ఇతిహాసం నుండి పుట్టిన మహాభారతం. అందులోని క్యారెక్టర్స్ నేమ్, ఒక్కొక్క రథానికి ఒక్కొక్క క్యారెక్టర్ నేమ్. అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ప్రతి రథం కూడా పూర్తిగా అయితే కన్స్ట్రక్షన్ చేయలేదు, సగంలోనే ఆగిపోయాయి. ప్రతి రథం ఆ కాలంలోని ద్రావిడ ఆలయ నిర్మాణ శైలిని తలపించేలా ఉన్నాయి ప్రతి రథం కూడా. ఇక్కడ పంచరథాలతో పాటు ఏకశిలా జంతువులు, మనకి ఏనుగు, సింహం చాలా చక్కగా చెక్కబడి ఉన్నాయి. ప్రతి రథం ముందు వాటి పేర్లు ఇలా పలకల మీద చెక్కబడి ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది భీమరథం, ఇంకా అలాగే అర్జున రథం, ధర్మరాజ రథం, యుధిష్ఠిర అని, అంటే ధర్మరాజుకి యుధిష్ఠిర అని కూడా పక్కనే బ్రాకెట్లో మెన్షన్ చేశారు. నకుల సహదేవ రథం, ద్రౌపది రథం, వీళ్ళ రథాలు 5గురివి అనేవి ఇక్కడైతే చెక్కబడ్డాయి. చెప్పాను కదా ఏనుగు అని. ఏనుగు మనకి ఇంద్రుని వాహనం. సింహం కూడా ఉంది ఇక్కడ. సింహం అనేది దుర్గమ్మ వాహనం. నందిని కూడా చెక్కారు. నంది శివుడు వాహనం. ఇలా విగ్రహాలు రథాలతో చాలా చక్కగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఈ ఆలయాలకు పాండవ సోదరుల పేర్లు ఉన్నాయి కదా, మనం చూసాం ఈ రథాలకి. వాటికి మహాభారతంకి అసలు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఎలాంటి సంబంధం లేదట. ఈ రథాలన్నీ దక్షిణ భారత దేవాలయాల తరహాలో రూపొందించబడ్డాయి మనకైతే. అయితే వీటిని పవిత్రంగా భావించరు, ఎందుకంటే వీటికి పూజలు అవి చేయరు. జస్ట్ అలా అసలు లోపల దేవుళ్ళు ఉంటారు కాబట్టి, రథాలు కాబట్టి జనాలు చూసేసి జస్ట్ టూరిజం ప్లేస్లో అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఒక మండపంలా ఉంది. దానికి పైన కొప్పు మాత్రం విమానం ఆకారంలో నిర్మించారనమాట. మనం దక్షిణ భారత దేవాలయాల్లో చూసుకున్నట్లయితే కనుక సేమ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా అలానే ఉంటుంది. ధర్మరాజ రథం 5 రథాల్లో చాలా గొప్పగా ఉంది ఇక్కడైతే. ఇది సుమారు 3 అంతస్తులు ఎత్తు ఉంది. చూస్తున్నారు కదా, 3 అంతస్తులు ఎత్తు ఉంది. అయితే ఇవి చాలా వరకు అంటే ఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేయలేదు, సగం మాత్రమే కన్స్ట్రక్షన్ అయ్యాయి. ఈ ఆలయం అయితే మనకి ధర్మరాజు చూపించాను కదా మీకు, ఇదైతే పరమేశ్వరుడికి అంకితం చేశారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ధర్మరాజు రథాన్ని అయితే పల్లవులు అప్పుడు పరిపాలించినప్పుడు కదా ఇదంతా కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేశారు ఇక్కడ. పల్లవులు ఇక్కడ లోపల శివుణ్ణి ఆరాధించేవారంట, ఇక్కడ మాత్రం ఈ రథంలో మాత్రం. అందువల్ల ఇది శివాలయంగా, ఇప్పటికీ ఇది శివాలయంగానే ఉన్నది. పూజలు అయితే అవ్వట్లేదు కానీ శివాలయంగా ఇక్కడైతే అంటున్నారు. ఇంకైతే ఇక్కడ ఎక్కువసేపు చూడడానికి కూడా పెద్దగా ఇంకేం లేవు. ఈ రథాలన్నీ చూసుకొని మేమైతే ఇంకా కంచికి బయలుదేరుతున్నాం. కంచి మళ్ళీ 6కి ఓపెన్ చేసేస్తారు కదా. కంచికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా డ్రైవర్ కంగారు పడిపోతున్నారు ఇప్పటికే. ఇంకా కంచికి అయితే బయలుదేరాం మేము. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము ఇక్కడే, ఎందుకంటే ఫుడ్ లేట్గా తిన్నాం కదా. ఇంకా నిన్నటి నుంచి అలా జర్నీ చేస్తూనే ఉన్నాం కదా, సో అందుకని చెప్పేసి చాలా టైర్డ్గా ఉంది. ఇంకా చల్లగా ఉంది వాతావరణం కూడా. అందులోని మహాబలిపురం ప్రతి కొండ మీద కూడా ఎక్కడో ఒక చోట విగ్రహాలు అలాగా చెక్కినవి కనిపిస్తూనే మనకి ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రదేశంలోని ఇలా శిల్పకళకి ప్రసిద్ధి అనుకుంటా పూర్వం రోజుల్లో. మరి ఇప్పుడు కూడా ఆ శిల్పాలు ఇంకా కొండ మీద చెక్కిన పాతవి ఉంటాయి కదా విగ్రహాలు అన్నీ కూడా ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి. మనకి తమిళనాడులో టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మేము వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక వంతెన కూడా మాకు వచ్చింది. ఇది అసలు ఏమన్నది అనేది కూడా నాకు ఐడియా లేదు.
ఇక్కడికి ఇంకా కంచి 53 కిలోమీటర్స్ చూపిస్తుంది బోర్డు అయితే. మాకైతే ఓపికలు అయిపోయి ఒక్కొక్కరికి కళ్ళు చాలా అంటే చాలా నీరసంగా అయిపోయినాయి, ఎందుకంటే నిద్ర లేదు. ఇంకా లేట్గానే తింటున్నాం 2 days నుంచి ఫుడ్ కూడా. సాక్షికి జ్వరం అయితే తగ్గింది కానీ నీరసం అసలు తగ్గకపోవడంతో ఇంకా అలాగా మేము కూర్చున్నప్పటికీ మా మీద అలాగ అది ఉంటూనే ఉంది. ఇంకా అసలు ఒకరి మీద ఒకరు ఉండడం అంటే చాలా ఇబ్బందే కదా. ఇంకా చాలా డల్ అయిపోయింది సాక్షి అయితే. మేము ఇప్పుడు ఇంకా కంచికి అయితే బయలుదేరాం. ఇంకా అందరికీ నీరసాలు అయితే వచ్చేసినాయి. మేము మాట్లాడుకున్న వెహికల్ అయితే ఏసీ వెహికల్ మాట్లాడుకున్నాం, కానీ మేము అడిగితేనే ఆయన ఏసీ వేసేవారు, మళ్ళీ వెంటనే ఆఫ్ చేసేసేవారు. ఇంకా అందరికీ చెమట్లు గ్లాస్ తీయనిచ్చేవారు కాదు. ఇంకా చాలా అంటే చాలా చిరాకు వచ్చింది. అప్పటికి నాకు ఒకసారి కోపం వచ్చి అడిగేశాను, మేము ఏసీ వెహికల్ కదా మాట్లాడుకున్నాం, గ్లాసెస్ తీసేస్తామని. అందుకని చెప్పేసి గ్లాస్ తీసేస్తాం. ఇంకా మా సాక్షి అయితే నిద్ర చేస్తుంది అలా మెల్లిగా. ఇంకా కొద్దిగా పడుకుంటే రిలాక్స్ అవుద్దని చెప్పేసి మా వదిన నేను ఒళ్ళో పడుకోబెట్టేసుకున్నాం సాక్షిని. ఇంక ఈ వీడియోలో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. ఫస్ట్ వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.